పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మహిళ గడ్డి మందుతో కూర వండింది. గడ్డి మందు కూరను భోజనంలో తిన్న కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. మహిళ తెలియక గడ్డి మందును కూరలో వాడిందా లేదా మరేదైనా కారణముందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్వతీపురం మండలం గంగపురం పంచాయతీ పసనభద్ర గ్రామంలో చోటు చేసుకున్న ఘటనతో స్థానికంగా కలకలం చోటు చేసుకుంది. మహిళ వంట నూనె అనుకుని తెలియక గడ్డి మందు వాడిందా మరేదేమైనా కారణముందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మా ఊరి పేరు పంచపడ్డ, నా పేరు మొబైల్ రమేష్. ఇంట్లో నూనె అయిపోయిందని గడ్డి మందుతో వండించింది. తనకి వండిందని గడ్డి మందుతో వండిందని తెలియదు. నూనె అనుకుని కూర వండింది. అది తెలియక మేము ఆరుగురు తినేసాము. తిన్నాక తెలిసిందే అది వండింది నూనెతో కాదు గడ్డి మందుతో వండించిందని తర్వాత తెలిసింది. అందుకని హాస్పిటల్కి వచ్చాము. తనకు కూడా తెలియదు అదే మందని నూనె అనుకుని వేసి కూర వండించింది. అదే తయారుకంద కూర కూడా వండించింది. కాబట్టి మాకన్నా తెలియదు. తర్వాత మళ్ళీ వేరే కూర వండేటప్పుడు మళ్ళీ నూనె వేసాం. నూనె వేసింది ఏటి ఇలా మాడిపోయిన చూసరికి ఏ నూనె వేసాం అంతరికి ఇది అంతరికి తెలిసింది అది నూనె కాదు గడ్డి మంది అని చెప్పారు. ఐఎమ్ డాక్టర్ ఆశలత. ఇక్కడ పార్వతీపురం మండలం నుంచి పనసభద్ర ఊరు నుంచి ఒక 6 పేషెంట్లు వచ్చారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో వంట వండేటప్పుడు పోపు వేయడానికి నూనె అనుకుని వేరే హెర్బిసైడ్ గడ్డి మందు లాంటిది వాడేశారనమాట. అది ఆ వంట వండి దాన్ని తినేశారు. దానివల్ల వాళ్ళకి కడుపు నొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం ఈ కంప్లైంట్స్తో వచ్చారు. వాళ్ళకైతే స్టమక్ వాష్ అవన్నీ ఇప్పించాము. ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది. ప్రజెంట్ అయితే పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. అబ్జర్వేషన్లో ఉండాలి. సరేనా?